ఫ్రెండ్స్, నేను అందించే జాబ్ నోటిఫికేషన్ వీడియో అయినా సరే మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడంతో నా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఆర్బీఐలో మనకు దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో 526 ఆఫీస్ అటెండెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి వేతనం విషయానికి వచ్చినట్లయితే 10,940 రూపాయలు పైనుంచి ఉందన్నమాట. స్టార్టింగ్ మనకి 10,940. సో ఇంగ్లీష్లో కూడా మీకు నోటిఫికేషన్ అనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుగులో ముందు చూడండి, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఖాళీలు మనకు 526 ఉన్నాయి. జనరల్ 326, ఓబీసీ 100, ఎస్టీ 53, ఎస్సీ 7. సో ప్రాంతీయ వారి ఖాళీలు కూడా మీరు చూడొచ్చు. అహ్మదాబాద్ 39, బెంగళూరు 58, భోపాల్ 45, చండీగఢ్ అండ్ సిమ్లా 47, చెన్నై 10. సో ఇవన్నీ చూడొచ్చు. హైదరాబాద్ కార్యాలయంలో ఖాళీలు మాత్రం 27 ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ 14, ఓబీసీ 7, ఎస్సీ 4, ఎస్టీ 2. సో ఇవి యొక్క ఖాళీలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఒక పోస్టుల యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ చూడొచ్చు. మనకి వీటి యొక్క అర్హత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 10వ తరగతి లేదా సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత ఉంటే చాలు. మనం దరఖాస్తు చేసుకున్న ప్రాంతీయ కార్యాలయం లేదా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం అయితే 10 స్థానికులై ఉంటే చాలు అనమాట. స్థానిక భాషలో మాట్లాడాలి. సో మనది తెలుగు భాష కాబట్టి మనం తెలుగులోనే రాయాలి, లేదంటే తెలుగులో రాసుకోవచ్చు. అంటే రాయడం కానీ మాట్లాడడం కానీ చదవడం కానీ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అనర్హులు. సో మీరు డిగ్రీ కనుక ఏం చదివి ఉంటే సో దానికి పెట్టకండి. ఓన్లీ 10th క్లాసు. వయో పరిమితి చూసినట్లయితే మనకు 2017 నాటికి నవంబర్ 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ళలోపు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. సో అది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. అది మీకు ఎంపిక విధానం చూసినట్లయితే మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయితే మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ పరీక్ష విధానంలో మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీలో విభాగాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క విభాగానికి 30 మార్కులు చొప్పున 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీరు ప్రతి 4 ఒక దాన్ని తప్పుగా గుర్తించినట్లయితే మనకి కోత అనేది విధించడం జరుగుతుంది. హిందీలోని ఇంగ్లీష్లోని మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. పరీక్ష వ్యాధి చూస్తే 1:30 అంటే 90 నిమిషాలుగా మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో తర్వాత చూసినట్లయితే మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. సో ఆన్లైన్లో ఎవరైతే మంచి కట్ ఆఫ్ తెచ్చుకొని సెలెక్ట్ అయ్యారో తర్వాత వరకు లాంగ్వేజ్ పండిట్ అనేది అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. మన యొక్క ప్రాంతీయ కార్యాలయం ఉన్న రాష్ట్రం అయితే కేంద్రపాలిత ప్రాంతంలోనే మనకి యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు వచ్చినట్లయితే మనకు జనరల్ వారికి, ఓబీసీ వారికి మనకు 450 రూపాయలు ఉంది. ఎస్టీ కానీ, ఎస్టీ కానీ, దివ్యాంగ, మాజీ సైనిక ఉద్యోగాలకు 50 రూపాయలు ఉంది. సో దరఖాస్తు విధానం అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ వస్తే 7వ తారీఖు అన్నమాట, డిసెంబర్ 7వ తారీఖు. సో అధికార వెబ్సైట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చని అన్నాడు. ఇంగ్లీష్లో చూసుకుందాం. మనం ఇంగ్లీష్ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఇక్కడ చూడొచ్చు. మనకు ఆఫీస్ అటెండెన్స్ సంబంధించి 506 పోస్టులు ఉన్నాయని చెప్పారు. సో 17వ తారీఖు ఈ నెల 15 నుంచి వచ్చే నెల 7 వరకు మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కానీ అమౌంట్ పే చేయడం కానీ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో మనకు ఇది ఫుల్గా డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. సో మొత్తం 506 పోస్టులకు సంబంధించి ఏ క్యాస్ట్ వారికి ఎన్ని ఉన్నాయి సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో తర్వాత పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ ఓకే. సో 5th ఫేజ్లో మనకు ఉంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మనకు 1992 నుంచి 1999 మధ్యలో పుట్టిన వారే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. సో చూడవచ్చు మీరు ఎస్సీ వారికి లేదా ఎస్టీ వారికి 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 25 కదా మామూలుగా 18 నుంచి 25 ఉంటే చాలు. సో వాళ్ళు 30 ఏళ్ళ వరకు ఆ విధంగా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు 10వ తరగతి అంటే మెట్రికులేషన్ 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. ఇక్కడ మీరు 3rd పాయింట్లోకి చూసినట్లయితే మనకు గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ అనేవారు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా. ఓకే, మరి వీరేం చేయాలంటే తప్పకుండా మనకి 10వ తరగతితో అప్లై చేసుకోండి. సో రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీలో మనకి స్కోరింగ్ అనేది ఏ విధంగా ఇచ్చాడు అది మీరు చూడొచ్చు. సో ప్రీ టెస్ట్ ట్రైనింగ్ అనేది మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఓకేనా. రిజర్వ్ బ్యాంక్ వారు ఈ యొక్క జాబ్కి సంబంధించి ప్రీ టెస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకి హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6-1-56లో మనకు సెక్రటేరియట్ రోడ్లో మనకు ఉంది. సో అది కూడా మనకి ఇంకా టైమింగ్ అయితే ఇవ్వలేదు. సో తర్వాత చూడాలి. సో ఇక్కడ మీ పే స్కేల్ చూడొచ్చు ఫ్రెండ్స్. 10,940 నుంచి మనకు 22,339 వరకు ఉంది. సో అది కూడా మీరు పే స్కేల్ కింద చూడొచ్చు. ఆల్రెడీ తెలుగులో మీకు చెప్పేశాను. మనకి ఇంగ్లీష్లో కొంచెం బాగుంటుంది తర్వాత కూడా చెప్పుకుంటే. సో 10వ పేజీలోకి వెళ్ళినట్లయితే మనకి ఎస్సీ వారికి, ఎస్టీ వారికి మనకు 50 రూపీస్ అనేది, మిగతా వారికి మాత్రం 450 రూపీస్ అప్లికేషన్ ఫీజు ప్లస్ అది ఇచ్చారు. సో తర్వాత ఏంటంటే మనకు
ఇక్కడ మీరు చూడొచ్చు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మనం ఇందుగా ఎగ్జామ్ అనేది సెలెక్ట్ అయితే మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పింది కదా. సో మనకి అది మనం కనుక సెలెక్ట్ అయినైతే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకి హైదరాబాద్లో ఉండడం అనేది జరుగుతుంది. చెన్నైలో తమిళ వారికి, మనకి హైదరాబాద్లో తెలుగు వారికి అనమాట. సో చూడండి అది ఓకేనా. తర్వాత మనకి ఏంటంటే కొన్ని ఫామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో కింద మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్న ఎక్కడ ఉన్నాయో చూడాలి ఒకసారి. సో ఇక్కడ మీరు కిందకి వెళ్ళినట్లయితే స్క్రోలింగ్ చేసుకుంటూ ఇక్కడ 21 పేజీలో ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో మనకు చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. తర్వాత తెలంగాణ వరకు చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. సో ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. తర్వాత సెలెక్ట్ అయితే మనకి లాంగ్వేజ్ పండిట్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు హైదరాబాద్లో ఉంటుంది. సో ఫస్ట్ టెస్ట్ మాత్రం మనకి ఈ యొక్క ప్రాంతాల్లో ఉంటే మనం రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది యొక్క ఇన్ఫర్మేషన్. తప్పని ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం పొందుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.